స్వచ్ఛమైన ముర్రా జాతి గేదంట ఇది. ఇది రోజుకి ఎన్ని లీటర్ల పాలని ఉత్పత్తి చేస్తుంది, అసలు దీని ప్రత్యేకత ఏంటి, ఇది ఎక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు అనేది మనం దీని గురించి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంజయ్ గారు మన దగ్గర ఉన్నారు. అంజయ్ గారిని అడిగి దీని విశేషాలు ఏంటనేది తెలుసుకుందాం. అంజయ్ గారు నమస్తే అండి. అంజయ్ గారు, ఇది ఏ జాతికి చెందిన? హర్యానా ముర్రా. హర్యానా జాతికి చెందింది. ఓకే, రోజుకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి చేస్తుంది? పాల ధార ఎలా ఉంటది? ధరనా పాల ధార దొడ్డుగా బాగా పడుతుంది. ఓకే, ధర ఎలా ఉంటది? ఇది ధరనా 150, 160 ఉంటుంది. 150 అంటే 1,50,000, 1,60,000 వరకు అమ్ముడవుతుంది. ఓకే, అంటే తక్కువ ధరలో ఎంతలో వస్తుంది, ఎక్కువ ధర ఎంత వరకు ఉంది మీ దగ్గర? 1,00,000 కాడికి వెళ్ళి 1,60,000, 1,70,000, 1,80,000 దాకా. ఇప్పుడు 1,00,000 రూపాయలకు చెందినటువంటి గేదెలు అనుకోండి, అవి రోజుకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి ఇస్తాయి? 4 లీటర్లు. ఓకే, మరి పాడి రైతులకు అది వర్కౌట్ అయిద్దా? అవుతుంది, దేని ధరను బట్టి. 10 ఇస్తేనే వర్కౌట్ అవుతుంది, 10 మీద ఇవ్వాలి. 10 లోపిస్తే వర్కౌట్ కాదు. అదే 4-5 లీటర్లు అంటున్నారు, మరి రైతులకి వర్కౌట్ కాదుగా ఇది. అంటే పూటకు 5, 2 పూటలకు ఒక రోజు 10. ఓకే, అంటే పూటకు 5 లీటర్ల చొప్పున రెండు పూటలకు కలిపి 10 లీటర్ల పైన ఇదైతే పాల ఉత్పత్తి చేస్తుంది. 14 లీటర్ ఇస్తుంది 2 పూటలు కలిపి ఒక రోజుకు. ఇది 14 లీటర్ల వరకు ఇస్తుంది ఒక రోజుకి. ఓకే, ఏంటి ఇది, వీటి పాల ధర ఎలా ఉంటే అవకాశం ఉంది ఇప్పుడు? ధరనా 100 రూపాయలు పాల లీటర్. ఓకే, 80 కాడికెళ్ళి 100. ఓకే, అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా 14 లీటర్లు అంటే 14 ఇంటూ 100 వేసుకున్నా గానీ 1,400 రూపాయలు దీని మీద వస్తాయి రోజుకు. మరి ఒక 500-600 తింటది అది. ఓకే, అంటే దీని ఖర్చు ఎలా ఉంటది రోజుకి? అదే పూటకు 200-300 ఖర్చు ఉంటుంది. ఓకే, 500-600 రూపాయలు పూటకి దీనికి ఖర్చు అయినా, 2 పూటలకు దీనికి ఖర్చు అయినా 500 పైన మిగిలే అవకాశం అయితే 1,000 రూపాయలు మిగులుతుంది. ఓకే, మీ ఇప్పుడు నెలలో ఎన్ని పశువులు అమ్ముతారు మీ దగ్గర? ఈడనా నెలకు 500-600 అమ్ముతారు. 500-600 మొత్తంగా. ఓకే, ఇప్పటి వరకు ఎక్కువగా ధర పలికినటువంటి గేదె ఇది అంటే ఏం చెప్తారు? 2 లక్షలు, 2,50,000, 3 లక్షలు కూడా అమ్మింది. ఓకే, ఎక్కడి నుంచి అంటే వీటిని దిగుమతి చేస్తూ ఉంటారు ఎక్కువగా? హర్యానా, ఆంధ్ర, ఒంగోలు, ఓకే, మండపేట, విజయవాడ, రాజమండ్రి. ఏ జిల్లాల నుంచి, ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడికి పాడి రైతులు వస్తూ ఉంటారు? ఇక్కడ నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, వనపర్తి, నాగర్ కర్నూలు, ఇక్కడ మొత్తం దూరంకి వెళ్ళి. ఇప్పుడు ఈ బర్రెని ఎవరైనా పాడి రైతు కొనుగోలు చేయాలనుకుంటున్నారు అనుకో, ఈ బర్రెలో ఏమేమి చూడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొనుగోలు చేసి? రింగు చూస్తారు. ఓకే, ఈ కొమ్ములు చూస్తూ రింగు కింద సన్కట్టు, సంక బాగుండాలి. ఓకే, అట్లా వెనుక అడ్డర్ బాగుండాలి. అట్లా. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ.